ఈ మధ్య ఎక్కువగా మనం జ్ఞానవాపి మసీదు గురించి వింటున్నాము. బాబ్రీ మసీదు తర్వాత దాదాపు అంత పెద్ద వివాదం ఇదే అన్నట్టు పరిస్థితి కూడా మారింది. ఇంతకీ ఆ స్థలం ఎక్కడుంది అనే ప్రశ్నకి ఉత్తరప్రదేశ్లోని గంగా నది తీరాన వారణాసి అనే పట్టణంలో కాశీ విశ్వనాథుని ఆలయం, జ్ఞానవాపి మసీదు రెండు పక్కపక్కనే ఉంటాయి. అయితే వీటి ప్రహారీ గోడ కూడా ఒకటే ఉంటుంది. అయితే వీటి ఎంట్రీ కానీ ఎగ్జిట్ ద్వారాలు కానీ వేరువేరుగా ఉంటాయి. అయితే ఇక్కడున్న వివాదం ఏమంటే, ముందు ఇక్కడ మసీదు ఉందా లేక దేవాలయం ఉందా? అప్పట్లో ఏం జరిగింది? మసీదును నిర్మించడానికి ఆలయాన్ని ధ్వంసం చేశారా, లేదంటే ఆలయం ధ్వంసం చేసిన చోట మసీదు కట్టారా అన్నది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఇందుకు సంబంధించిన ఫోటో కూడా ఒకటి ఉందని చెబుతారు. అదేమంటే 1834 సంవత్సరంలో బ్రిటిష్ అధికారైన జేమ్స్ ప్రిన్సెస్ అక్కడున్న మసీదును సందర్శించి ఒక చిత్రాన్ని గీశారు. ఆ చిత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే అందులో ఉన్న స్తంభాలు హిందూ ఆలయాలను పోలి ఉన్నాయి. అప్పటి నుంచి హిందూ సంఘాలు మసీదు నిర్మాణం అనేది హిందూ ఆలయాన్ని కూల్చి నిర్మించారని అందుకు 5 కారణాలు సాక్ష్యంగా చూపిస్తున్నారు. అందులో మొదటి కారణం, కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా సరే శివుడు ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. కానీ ఇక్కడ మసీదు పక్కనున్న ఆలయంలో మాత్రం నంది అనేది మసీదు వైపు చూస్తూ ఉంటుంది. అంటే గతంలో శివుడి విగ్రహం అటువైపు ఉందని అర్థమని హిందూ సంఘాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రెండవ కారణం, సాధారణంగా మసీదు గోడలపై ఏమీ ఉండవు. కానీ ఇక్కడ మసీదు గోడలను గమనిస్తే హిందూ దేవుళ్ళ యొక్క చిత్రాలు కనిపిస్తున్నాయి. అందులో సూర్యుడు, కమలం, పువ్వుల గుర్తులు ఇక్కడున్న స్తంభాలపై కనిపిస్తున్నాయి. మూడవ కారణం, దేశంలో ఏ మసీదులో కూడా శివలింగం అనేది ఉండదు, కానీ ఇక్కడ ఉంది. దీనిని స్థానిక ముస్లింలు ఏమంటున్నారంటే వాటర్ ఫౌంటైన్ అంటున్నారు. కానీ దాని ఆకారం మాత్రం శివలింగం రూపంలో ఉంది. ఈ లింగం వైపే నంది చూస్తున్నారన్నది కూడా వీరి వాదన. నాలుగవ కారణం, మసీదు యొక్క వెనుక భాగంలో ఇప్పటికీ కూడా గుడి నిర్మాణం అనేది అలాగే ఉంది. ఎక్కడైనా మసీదును హిందూ గుడిలా కడతారా అని హిందూ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఐదవ కారణం ఏమంటే, ఈ మసీదుకు ఒక బేస్మెంట్ ఉంది. అందులో శివాలయం గుడికి సంబంధించిన చాలా వస్తువులు, స్తంభాలు, శాసనాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నది హిందువుల వాదన. అసలు ఈ ఆలయం యొక్క పూర్వ చరిత్రను చూస్తే, ప్రస్తుతం మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో శివాలయం ఉండేది. ఈ శివాలయాన్ని 4-5 శతాబ్దాల మధ్య విక్రమాదిత్యుడు అనే ఒక రాజు నిర్మించాడు. తర్వాత 1194 సంవత్సరంలో మహమ్మద్ గోరీ సైన్యాధిపతి అయిన కుతుబుద్దీన్ ఐబెక్ కన్నౌజ్ రాజును ఓడించినప్పుడు ఆలయాన్ని కూల్చేసినట్టు తెలుస్తోంది. తర్వాత 1211 సంవత్సరంలో ఒక గుజరాతీ వ్యాపారి ఆలయాన్ని పునరుద్ధరిస్తే మళ్ళీ 1490 సంవత్సరంలో సికిందర్ లోడి కూల్చేశారు. 1585 సంవత్సరంలో అక్బర్ హయాంలో మరోసారి ఈ శివాలయాన్ని పునరుద్ధరించగా, ఔరంగజేబు మొఘల్ సింహాసనం సొంతం చేసుకున్న తర్వాత 1669 సంవత్సరంలో ఆలయాన్ని కూల్చేసి ఒక మసీదు నిర్మించారు. ఆ మసీదునే ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు అని పిలుస్తున్నారు. అయితే ఔరంగజేబు కాలంలో అనేక ఆలయాలను కూల్చి మసీదులు నిర్మించారు. అదే టైంలో జ్ఞానవాపి ఆలయం మీద దాడి చేసినప్పుడు శివలింగం తాకకూడదని అక్కడున్న పూజారి శివుడిపై ఉన్న భక్తితో శివలింగంతో పాటు ఆలయంలో ఉన్న బావిలో దూకేశారు. ఇప్పుడు ఆ బావిలో ఉన్న శివలింగం అదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఔరంగజేబు ఆలయాన్ని పూర్తిగా కూల్చకుండా ఆలయం యొక్క గోడలపైనే మసీదు నిర్మించడం వల్లే గోడలపై దేవుడి బొమ్మలు అలాగే ఉండిపోయాయని, అది పూర్తిగా హిందువులకు చెందుతుందని తరచుగా స్థానిక హిందువులకు, ముస్లింలకు గొడవలు వస్తున్నాయి. 18వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ వారి కంటే ముందు మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వచ్చారు. వారు కాశీలోని నవాబులను తరిమి కొట్టడంతో మసీదు పక్కన ఉన్న ప్రస్తుత నిర్మాణాన్ని, అంటే ఇప్పుడు ఉన్న కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఇండోర్కి చెందిన మరాఠీ రాణి అహల్యాబాయి నిర్మించారు. అయితే 1809 సంవత్సరంలో ఈ ప్రాంతంలో అల్లర్లు జరిగాయి. అవి ఏమంటే, కాశీలో ఆలయానికి మసీదుకి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో ఒక మందిరాన్ని నిర్మించడానికి స్థానిక హిందువులు చేసిన ప్రయత్నం గొడవలకు దారితీసింది. వెంటనే హోలీ మరియు మొహరం పండుగలు ఒకే రోజున వచ్చాయి. జ్ఞానవాపి బావిలో పవిత్ర జలాన్ని పాడు చేయడానికి ముస్లింలు కొంతమంది హిందువులకు పవిత్రమైన ఆవును చంపి బావిలో వేశారు.
వెంటనే స్థానిక హిందువులు మసీదును కూల్చడానికి ప్రయత్నించారు. అయితే అప్పుడున్న బ్రిటిష్ వారు ఈ అల్లర్లను అణిచివేసి అందరినీ చెదరగొట్టడంతో ఈ గొడవ అక్కడితో ఆగిపోయింది. తర్వాత 1959 సంవత్సరంలో హిందూ మహాసభ అనే ఒక హిందూ సంస్థ మసీదు లోపల రుద్రాభిషేకం చేశారు. అయితే మసీదులోకి ప్రవేశించినందుకు శాంతి భద్రతలను ఉల్లంఘించారని వారిపై జైలు శిక్ష విధించారు. తర్వాత 1984 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాలను కూల్చివేసి నిర్మించిన మసీదులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా సభలను ఏర్పాటు చేసింది. అయితే 1991లో అప్పటి ప్రధాని అయిన పివి నరసింహారావు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. అదేమంటే ప్రార్థనా స్థలాల చట్టం. ఈ చట్టం ఏం చెప్తోందంటే 1947 ఆగస్టు 15 నాటికి, అంటే స్వతంత్రం వచ్చే నాటికి దేశంలో ఉన్న మసీదులు, దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలి అని. అయితే ఈ చట్టం చేయకముందే బాబ్రీ మసీదు వివాదం ఉండడంతో అది ఈ చట్టం పరిధిలోకి రాలేదు. కానీ జ్ఞానవాపి వివాదం అనేది ఈ చట్టం యొక్క పరిధిలోకి వస్తుంది. అప్పటి నుంచి ఈ కేసును ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత 1991లో బాబ్రీ మసీదు కూల్చివేత కారణంగా అప్పటి ఉత్తరప్రదేశ్ సీఎం అయిన ములాయం సింగ్ యాదవ్ జ్ఞానవాపిలో కూడా అల్లర్లు జరగకుండా మసీదు ప్రాంగణంలోకి హిందువులను అనుమతించకుండా చేశారు. అయితే 2019లో బాబ్రీ మసీదుపై కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మళ్ళీ ఈ కేసుకి ప్రాణం పోసినట్టు అయ్యింది. ఈ వివాదం 2022 నుంచి మళ్ళీ మొదలైంది. ఎలా అంటే 5 మంది మహిళలు కాశీ విశ్వనాథుని గుడికి వెళ్ళారు. వీరు 5 మంది శృంగారదేవి పరమభక్తులు. వీరు కలిసి కోర్టులో ఒక కేసు వేశారు. ఏమని అంటే విశ్వనాథుని ఆలయంలో ఆనుకొని ఉన్న మసీదు గోడలపై ఉన్న గౌరీదేవి విగ్రహాలకు పూజలు చేసుకునే అవకాశం ఇవ్వాలని ఒక కేసు వేశారు. వీరి కేసుని పరిశీలించిన కోర్టు వీడియో ద్వారా మసీదు ప్రాంగణం పరిశీలించాలని, అక్కడ ఆలయం ఉండటం నిజమా కాదా అనేది తెలుసుకోవడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించింది. మసీదు యొక్క 3 గోపురాలు, మసీదు కొలను, మసీదు బేస్మెంటు ఇదంతా రికార్డు చేసి కోర్టుకు అప్పగించారు. ఇదే సమయంలో ముస్లింలు ప్రార్థన చేసుకునే ముందు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకునే కొలనులో సర్వే చేస్తున్నప్పుడు శివలింగం కనిపించిందని ఏఎస్ఐ కోర్టుకు తెలిపింది. వెంటనే కోర్టు జిల్లా మెజిస్ట్రేట్ను ఆదేశించింది. ఆ ప్రాంతానికి ఎవరిని అనుమతించవద్దని, అలాగే ఆ ప్రాంతాన్ని రక్షించాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్కు 2022 మే 17వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ముస్లింలు ప్రార్థనలు చేయడానికి మసీదులోకి ప్రవేశాన్ని అడ్డుకోవద్దని పేర్కొంది. అలాగే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలుసుకున్న విషయాలు కోర్టుకి అప్పగించింది. ఈ సర్వేలో తెలుసుకున్న విషయాలు ఏమంటే మసీదు కింద ఒక పెద్ద దివ్య మందిరం ఉన్నట్టు ఆనవాళ్లు ఉన్నాయని, హిందూ దేవుళ్ళ యొక్క విగ్రహాలు, అలాగే హిందూ గుడికి సంబంధించిన 32 శాసనాలు అక్కడ దొరికాయని తెలిపింది. అందులో ఒకటి తెలుగులో కూడా ఉందని, అలాగే కన్నడ, తమిళ్ భాషలలో కూడా ఉన్నట్టు తెలిపింది. ఈ శాసనాలను నిశితంగా పరిశీలిస్తే ఏం చెప్తున్నాయంటే 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు హయాంలో శివాలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారని చెబుతున్నాయి. అక్కడ మొదటి నుంచి మసీదు లేదనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. అయితే హిందూ ఆనవాళ్లు దొరికాయని, ఆ స్థలం హిందువులకి అప్పగించాలా లేదా, 200 ఏళ్లుగా ఈ స్థలం ఒకరి ఆధీనంలో ఉంది కాబట్టి ఇప్పుడు సడన్గా వేరే వాళ్లకు ఇవ్వడం కరెక్టేనా అనే సవాళ్లు కోర్టు ముందు ఉన్నాయి. అయితే అయోధ్యకు కూడా ఇదే తరహా కేసు కాబట్టి అదే తీర్పును కోర్టు చేస్తూ తమకు అప్పగించాల్సిందేనని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. అయితే ఈ కేసు యొక్క తీర్పు జనవరి 31, 2024న వెలువడింది. ఏమని అంటే హిందువులు మసీదు ప్రాంతంలో పూజలు చేసుకోవడానికి అనుమతి వచ్చింది.